ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు పగడాలపల్లి అలాగే మిఠాత్మకూర్ రెండు గ్రామాలను కూడా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామో అందరికీ వివరించిన తర్వాత వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని ఏం చేయాలో కూడా అధికారులందరూ కూడా వచ్చున్నారు, వాళ్ళకు కూడా చెప్పాం. ఎందువల్లంటే చాలా సంతోషంగా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అయ్యా మాకు పెన్షన్ పడుతూ ఉంది, మాకు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచారని ఒకరు చెప్తే, మా ఇంట్లో 3 బిడ్డలుంటే 3 పిల్లలకు కూడా 15,000 రూపాయలు మాకు తల్లికి వందనం కార్యక్రమం కింద పడిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే కొంతమంది అయితే మాకు గ్యాస్ కూడా వచ్చిందయ్యా, ఒకరికి 1 సిలిండర్ వచ్చిందంటే ఒక 2 సిలిండర్ వచ్చాయని చెప్తున్నారు. ఎందువల్ల చెప్తున్నామంటే మేమందరికీ చెప్తున్నాం, ఇక్కడ కూడా సిమెంట్ రోడ్డు ఈ కాలనీలో 15 లక్షలు పెట్టి కూడా మా గౌరవ సర్పంచ్ గారు మా వెంకటేశ్వర అందరూ కలిసి కూడా ఇక్కడ వేయించారు. నిజంగా మేము గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో ఎన్ఆర్ఐఎస్ కింద దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే వర్కుల్ని మేము స్లమ్స్ లో చేయించామని చెప్పేదానికి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా ఒక్క దగ్గర కూడా ఎస్టీ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, ఊళ్ళో కానీ ఒక్క రోడ్డు కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేసిన దాఖలాలు లేవు. ఎక్కడన్నా చూపించండి, మేము చేశామనేటువంటి మాట ఎక్కడన్నా చెప్పండి. మేము ధైర్యంగా చెప్తాం. గతంలో నేను శాసనసభ్యుడిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్డు వేసాం. మళ్ళీ ఇప్పుడు గెలిచిన సంవత్సరంలో కూడా కొన్ని కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్డుని కాన్స్టిట్యున్సీ మొత్తం మీద వేసాం. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చెప్పిన విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి ఎక్కడ కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇట్లేదని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ లేదు. మన నాయకుడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత పెన్షన్ ఇస్తున్నారని మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళి దళిత వాళ్ళకి వెళ్ళినా కానీ ఈ దళిత వాళ్ళలో సిమెంట్ రోడ్డు చెప్పుదంటే అప్పుడు దళిత తేజం అనే కార్యక్రమాన్ని పెట్టాం మేము. అప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు తప్ప ఇప్పుడు దాకా కూడా దిక్కు దిశాం లేని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం రోజుల్లో మళ్లీ సిమెంట్ రోడ్డు వేస్తున్నారని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 15 నుంచి అలాగే బస్సులు మహిళలకంతా కూడా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఆటో డ్రైవర్లకు కూడా, ఆటో డ్రైవర్ యజమానులకు కూడా ఆగస్టు 15 నుంచి 15,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే చదువుకున్న నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అన్నదాత సుఖీభావ ద్వారా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైతే చెప్పామో అప్పట్లో అవన్నీ కూడా మేము చేస్తున్నాం. అలాగే P4 ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అది కూడా ఈరోజు మీటింగ్ నెల్లూరులో జరిగింది. అది కూడా దాదాపు 14,000 చిల్లర బంగారు కుటుంబాలని ఈ కాన్స్టిట్యున్సీలో ఎంపిక చేశారు. ఇంకెక్కడైనా బంగారు కుటుంబాలు ఎంటర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేయించి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకునే విధంగా ఎన్ఆర్ఐలు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నా, డబ్బున్న వాళ్ళు ఉన్నా, అలాగే పరిశ్రమలు ఉన్నా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి కావాలో దత్తత తీసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎవరు కూడా రిజెక్ట్ చేయట్లే, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వెళ్తా ఉంటే రాండి బాబు గారు చెప్పింది చేశారని చెప్పి కాఫీలు వేయడం కానీ, కూల్ డ్రింక్ వేయడం కానీ, టెంకాయ నీళ్ళు వేయడం కానీ చాలా సంతోషంగా ఉంది. అందుకనే మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రోగ్రాం 4 రోజులు పెట్టమని చెప్పారు మా అధినాయకుడు. కానీ మేము అనుకునేది ఏంటంటే ఈ ప్రోగ్రాం అయిన తర్వాత వారానికి ఖచ్చితంగా 2-3 రోజులు ఖచ్చితంగా నాయకులతో కలిసి మేము ఈ గ్రామాల్లో తిరుగుతామని చెప్పి కూడా నేనైతే మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారులందరినీ మీ గ్రామాలకు తీసుకొస్తా, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అట్లా కాకుండా నేను గెలిచి
మళ్ళీ 4 సంవత్సరాలకి మీ ఊరికి వస్తే ఆడ ఏం పనో కూడా నాకు తెలియని పరిస్థితి. మీరు కూడా అన్ని పనులు చెప్పాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారని మీరు కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కాకుండా నేనే నేరుగా అన్ని గ్రామాలు తిరుగుతా. ఎలక్షన్ లోపల ప్రతి ఒక్క గ్రామం చిన్న పంచాయతీ దగ్గర నుంచి తిరిగి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఏమేమి అవసరమో కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడి అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మంచి కలెక్టర్ గారు మనకి వచ్చున్నారు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మనందరికీ తోడుగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాబోయే రోజుల్లో మన భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రేపు కూడా మళ్ళీ గూడూరు మండలమే కంటిన్యూ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ అందరూ కూడా ఉపయోగించుకోండి. అంటే ఎమ్మెల్యే తిరిగాడు అయిపోయేది కాదు, బూత్ కమిటీ కంట్రోల్ తెలియజేస్తున్నా. నేను తిరిగినటువంటి ఇళ్లని మినహాయించి మిగిలిన ఇళ్లు మీరు పూర్తి చేయాలా, అది మీ బాధ్యత. అంతేగాని ఎమ్మెల్యే వచ్చాడు అయిపోయింది అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, మీరు అందరూ తిరిగారు ఎలక్షన్లో, మీరు అందరూ ఓట్లు అడిగారు. పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళు నమ్మనుకు ఓట్లేశారు కాబట్టి మనం గెలిచాం. గెలిచిన తర్వాత అదే పేదవాళ్ళతో మాట్లాడి ఏ సమస్యలు అవసరమో వాళ్ళ దగ్గర ఒక 10 సమస్యలు చెప్తే అట్లీస్ట్ 5 సమస్యలన్నా మనం వాళ్ళకి చేసే విధంగా చేస్తే మళ్ళీ రేపు మనం ఓటు అడగచ్చు వాళ్ళని. అట్లా లేకుండా మనం ఏదో ఎలక్షన్ అప్పుడు పోయిన వాళ్ళే ఓట్లు వేసానో గెలిచిపోయిన వాళ్ళు ఎలక్షన్ పోదామంటే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, అంత తేలిగ్గా బయటపడరు. కాబట్టి ఆ ప్రమాదం వద్దు మనకి. కాబట్టి ప్రజలతో ఉండండి. ఎందుకంటే నన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా పేదవాళ్ళ కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ పేదవాళ్ళతో బాగుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కాదు ఇప్పుడు కాదు 47 సంవత్సరమైనా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ వేరే పార్టీ వచ్చేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు తిరగ జనాల్లో వాళ్ళు గెలిచారు తప్ప గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు కనిపించారు మీకు వచ్చి? ఎక్కడ కనిపించరు. మేము కనిపిస్తున్నాం, మా నాయకులు కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పేదోడు ఇచ్చినటువంటి మాట, పేదలకు ఇచ్చినటువంటి మాట మనం తప్పకుండా పనిచేయాలని చెప్పి అందరూ కూడా నాయకులందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ 2 గ్రామాల నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పంచాయతీ అంటే చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. మాకు గౌరవాన్ని ఇచ్చినటువంటి పంచాయతీ మా వెంకటేశ్వరపల్లి, ఎందుకంటే పగడాలపల్లి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఎన్నో రాజకీయ కుతంత్రాలు జరిగిన మగవాళ్లుగా తొడకొట్టి ఇక్కడ గెలిచారు మా వెంకటేశ్వర అన్న, అల్లుడు వెంకటేశ్వర గారు, అలాగే పెద్దలన్న సేనన్న. వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేసి మా పరువులు నిలబెట్టారు ఈ పంచాయతీల్లో. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు తిరిగిన పంచాయతీలో మెజారిటీ లేదు కానీ నెక్స్ట్ అన్నా సరే అక్కడ నాయకులు మిడాత్మకూరు నాయకులు అందరూ కూడా నెక్స్ట్ స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా మెజార్టీ వచ్చే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.